ఇప్పుడు అఖండ 2 అండ్ ఓజీ 2 ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయని చెప్పేసి అప్పట్లో న్యూస్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఏంటంటే అది అఖండ 2 పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మరి మీరు ఏ విధంగా చూడొచ్చు? అఖండ 2 పోస్ట్ పోన్ అయిందంటే ఓజీకి కలిసి వచ్చింది అని చెప్పొచ్చు. ఓజీ సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది. సో అదే రోజు అఖండ కూడా అటు ఇటుగా రిలీజ్ అవ్వాల్సింది. సో అది పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఓజీకి కలిసి వస్తుందేమో అని అనుకోవచ్చు. ఏ విధంగా కలిసి వస్తుంది అనుకుంటున్నారు? అంటే లైక్ ఓజీకి అంత సీన్ లేదా, అఖండ అంత సీన్ లేదా అనుకుంటున్నారు? అంత సీన్ లేదని కాదు, రెండు ఒకేసారి రిలీజ్ అయితే ఏది చూడాలో కన్ఫ్యూజ్ అవుతాం. అందులో మళ్ళీ కలెక్షన్ పరంగా రెండింటికి తగ్గుతాయి, కొంచెం కొంచెం వస్తాయి. కాబట్టి ఓన్లీ ఒకటే రిలీజ్ అయిందనుకో ఒక్కరోజే 200 కోట్లు 100 కోట్స్ అలా వస్తాయి. కాబట్టి దీనికి కలిసి వచ్చిందని అనుకోవచ్చు. మరి అఖండ ఇది సీక్వెల్ కదా, అఖండ పార్ట్ 1 అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరి పార్ట్ 2 ఏ విధంగా హిట్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే నార్మల్గా అయితే మూవీస్ పార్ట్ 1 పార్ట్ 2 వచ్చేవన్నీ కూడా యావరేజ్ హిట్ అవుతాయి. ఒకవేళ పార్ట్ 1 హిట్ అయితే బ్లాక్ బస్టర్ అయితే పార్ట్ 2 వచ్చేసరికి కొంచెం యావరేజ్గా ఉంటుంది. మరి ఆ పరంగా చూసుకుంటే ఇది ఎలా ఉండదు? పార్ట్ 2 వచ్చేసరికి ఇప్పుడు పుష్ప 2 పార్ట్ 2 వచ్చింది, అది ఎంత పెద్ద సక్సెస్ అయింది అని చెప్పలేము. ఇది యావరేజ్ అని ఏముండదు. అఖండ 2 బోయపాటి గారు కాబట్టి కొంచెం బాలకృష్ణ గారితో ఎప్పుడు చేసినా కలిసి వచ్చింది. కాబట్టి ఈ సినిమా కూడా ఇంకా దానికి ఒక 200 కోట్లు వచ్చినాయి ఇంకో, దీనికి ఒక 500 కోట్స్ అలా రావచ్చు మ్యాక్సిమం. అంటే మొన్న టీజర్ పైగా చూస్తే అది ఎంత వైబ్గా ఉందో చూడొచ్చు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బాలకృష్ణ గారిని ఏ విధంగా చూపిస్తున్నారు. ఈ సినిమా ఇంకా అఖండ కంటే అఖండ 2 ఇంకా పెద్ద హిట్ అవుతుంది, చెప్పలేము, యావరేజ్ అయితే అవ్వదు. అయితే అఖండ 2 పోస్ట్ పోన్ అవ్వడం ప్లస్ పాయింట్ అంటారు. అంతే, పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఓజీకి కలిసి వస్తుంది. ఇన్ కేస్ అది రిలీజ్ అయిన తర్వాత ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? ఏ సినిమా? అఖండ 2 అంటే మ్యాక్సిమం ఇప్పుడు అది 100 కోర్స్ వచ్చింది కాబట్టి ఇది ఒక 300 కోర్స్ పక్కా వస్తుంది. థ్యాంక్ యూ.